హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ ఈ వీడియోలో అయితే కలుసుకున్నాం మనం. ఇవాళ నేను ఈ వీడియోలో ఫ్యాక్టరీస్లో బల్బుని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది మీకు చూపించబోతున్నాను. రియల్గా నేనే చేసి, ఇది నేను మా స్కూల్ అటల్ టింకరింగ్ ల్యాబ్లో చేశాను అనమాట. అది వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మనకి బల్బు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళు ఫ్యాక్టరీస్లో ఇక్కడ చూస్తున్న మెటీరియల్స్ అన్నీ వాడతారనమాట. నార్మల్గా అయితే చాలా వాటికి మెషినరీస్ ఉంటాయి, ఆ మెషినరీసే వర్క్ అంతా చేస్తాయి. కానీ కొన్ని స్మాల్ ఫ్యాక్టరీస్లో మాత్రం మనుషులే వాళ్ళ చేతులతో చేస్తారు కదా, అలా చేసే ఫ్యాక్టరీస్లో అయితే ఈ మెటీరియల్స్ అన్నీ వాడతారు. చూడండి, సోల్డరింగ్ ఐరన్, లెడ్, బల్బుకి కావాల్సిన మెటీరియల్స్ ఇవన్నీ వాడతారనమాట. నెక్స్ట్ కింద ఉన్న రౌండ్ గుబ్బలాగా ఉండిద్ది, దాన్ని ఆ ప్లాస్టిక్ కేజ్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఒక స్టవ్ లాగా ఉండిద్ది, ఒక మెషిన్, ఒక డివైస్, ఒక టూల్ అందులో ఇన్సర్ట్ చేసి ఆ టూల్ని 3 times తిప్పాలి. 3 times రైట్ సైడ్కి తిప్పితే అది గట్టిగా ఫిక్స్ అయ్యి టైట్ అయిపోయింది, ఇంకా అది ఊడిపోకుండా. చూడండి, నేనైతే 3 times తిప్పాను. చూడండి, ఎంత లాగుతున్నా అది రాదు, గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అలా ఉండాలి మనకి. ఆ తర్వాత మనం అందులో ఆల్రెడీ వైర్స్ ఇస్తారు ఫిక్స్ చేసి, ఆ వైర్స్ని మనం ఒక ప్లేట్ తీసుకొని పైన కేస్ ప్లేట్ లాగా అందులో నుండి ఇన్సర్ట్ చేసి ఇంకా అది క్లోజ్ చేసేయాలి. వత్తేసాను నేను ఇట్లా గట్టిగా. ఆ తర్వాత ఆ కేజ్ అనేది మనకు టైట్గా ఉండదు, మనకి ఇంకా టైట్గా ఫిక్స్గా అసలు ఊగులాడకుండా ఊడిపోకుండా గట్టిగా ఉండాలి అంటే మనం దాన్ని ఒక బల్బ్ హోల్డర్లో ఒక కేజ్లో పెట్టేసి, దానికోసం ఇంకొక మిషన్ ఉంది, అందులో ప్రెస్ చేస్తే గట్టిగా ఫిక్స్ అయిపోయింది అనమాట. చూడండి, ఇదే ఆ మిషను. ఆ మిషన్లో పెట్టి గట్టిగా టైట్గా లాగి ఫిక్స్ చేయడమే. నెక్స్ట్ ఇక పేస్ట్ అంటే అంటించడానికి గ్లూ, ఇంకా ఒక ఎల్ఈడి అయితే తీసుకుంటారు. ఆ ఎల్ఈడి అంటే ఆ లైట్కి బ్యాక్ సైడ్ ఆ పేస్ట్ పోస్తారు అనమాట, ఆ గ్లూ పోస్తారు. గ్లూ పోసేసి ఇందాక మనం ప్లేట్ గట్టిగా ప్రెస్ చేసి అతికించేసాం కదా, దాని మీద అంటించాలి ఈ ప్లేట్ని. చూడండి, నేను చేస్తాను ఇప్పుడు. మనం దాన్ని అలా అతికిచ్చేసిన తర్వాత ఆ వైర్స్ని సోల్డరింగ్ చేయాలన్నమాట. పాజిటివ్ టెర్మినల్ దగ్గర పాజిటివ్, నెగిటివ్ ప్లేస్లో నెగిటివ్ సోల్డరింగ్ చేయాలన్నమాట. చూడండి, నేనైతే ఆల్రెడీ సోల్డరింగ్ చేసేసాను. ఇక్కడ మనం జాగ్రత్తగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాటికి ఏది డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా సోల్డరింగ్ చేయాలి. ఇదే కష్టమైన ప్రాసెస్ ఇక్కడ. చూడండి, సోల్డరింగ్ అయిపోయిన తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసి గట్టిగా ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే చాలు, ఇంకా మన బల్బు రెడీ అయినట్టే. ఇప్పుడు మనం దీన్ని గ్లో అవుతుందో లేదో చెక్ చేద్దాం. మీకు అతడు గుర్తున్నాడా, మన కోతిగాడు చమేలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెకింగ్ టైం. నేనైతే ఒక కేబుల్ తీసుకున్నాను అనమాట, వైర్. అందులో ఒకవైపు ఏమో మేల్ పోర్ట్ 2 pin ప్లగ్ది, ఇంకొక వైపు ఏమో బల్బ్ హోల్డర్ సాకెట్ అనమాట. ఈ రెండు చూసి ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చి మనం తయారు చేసిన వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. స్విచ్ బోర్డ్లో అది పవర్ ప్లగ్ ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఎండ్ని బల్బ్ హోల్డర్ని బల్బుకి కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 3, 2, 1. చూడండి, మనం తయారు చేసింది మన సొంత చేతులతో తయారు చేసిన బల్బు బాగానే గ్లో అవుతుంది, వర్క్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక సైన్సిస్ బల్బు తయారు చేశాను కాబట్టి బాగా గ్లో అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ బల్బు నచ్చితే లైక్ చేయండి, వీడియోని బాగా గ్లో అవుతుంది. చూసారు కదా వీడియో, మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.